అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ 34 రోజులు ఉన్నాయి. 34 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఈరోజు ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే కూడా మొత్తం భారతదేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సీటుల్లో ఎవరు గెలబోతున్నారు అనే దాని మీద చాలా క్లారిటీగా వాళ్ళు ఒక సర్వే చేశారు. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒక సంస్థ ఒక జెన్యూన్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఒక సర్వే చెప్పింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందా, అదేవిధంగా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందా, అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. దీనికి సంబంధించి అసలు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి దీంట్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది చెప్పింది. ఒకసారి చూద్దాం ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ తమ సర్వే రిపోర్ట్ని వెల్లడించింది, ఒపీనియన్ పోల్ని వివరించింది. ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఒపీనియన్ పోల్, ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు సంబంధించిన ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించింది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్. దానికి సంబంధించి పార్టీ సీట్ ప్రొజెక్టెడ్. ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి సంబంధించి భారతీయ జనతా పార్టీ, టీడీపీ మరియు జనసేన ఈ 3 పార్టీలు కలిపి 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నాయి. దీనికి సంబంధించే ఎన్డీఏ కూటమికి సంబంధించి 19 నుంచి 23 టోటల్గా 19 నుంచి 23 స్థానాలు వస్తాయి అని చెప్పి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ చెప్తుంది. అంతకుముందు చాలా సంస్థలు వచ్చాయి, ఇండియా టుడే కానీ ఇండియా టీవీకి సంబంధించిన చాలా సర్వేలు వచ్చాయి. వాటిల్లో కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ అనే జనసేనతో కూడిన కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పార్లమెంటు స్థానాలు వస్తాయి అని చెప్పింది. దానిలో భాగంగానే అలాగే చాలా సర్వేలు వస్తున్నప్పటికీ ఎక్కువ సర్వేలు, మెజారిటీ సర్వేస్ మాత్రం ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు సాధించబోతుంది అని చెప్తున్నారు. ఈ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ కూడా సేమ్ చెప్పింది. ఎన్డీఏ కూటమి 19 నుంచి 23 స్థానాలను, పార్లమెంటు స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్పింది. దాంతోపాటు ఇండియా కూటమి కూడా దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒక్క సీటు కూడా ఇండియా కూటమి గెలుచుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమికి సంబంధించి దాంట్లో కూడా ఒక్క సీటుకు వచ్చే అవకాశం లేదని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి అటు ఎన్డీఏలోను ఇటు ఇండియా కూటమిలోను లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 2 నుంచి 6 స్థానాలు వస్తాయి అని ఈ యొక్క సర్వే చెప్తుంది. 2 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది అన్నట్టు చాలా రోజుల నుంచి ఉంది. ఎందుకంటే ప్రతి సర్వే కూడా ఎన్డీఏ కూటమికే పాజిటివ్గా వస్తున్నాయి. అంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలలో కూడా ఈ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయి. దగ్గర 120 నుంచి 140 స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి సర్వే చెప్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే అటు నేషనల్ సర్వే చూసుకున్నా, ఇటు లోకల్గా ఏదైతే సర్వేలు చూసినా కానీ కూటమికి సంబంధించే పాజిటివ్గా రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఈ యొక్క సంస్థ కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి 19 నుంచి 23, ఇండియా కూటమికి 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 6 పార్లమెంటు స్థానాలు వస్తాయి అన్నట్టు చెప్తుంది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ. దానికి సంబంధించి కూడా మొత్తం ఇండియా వైజ్గా ఎలా ఉన్నాయి ట్రెండ్స్, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని కూడా వాళ్ళు ఒకసారి చెప్పారు. ఇండియా వైజ్గా ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండియాని ఒక 4 పార్ట్లుగా ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇట్లాగా చూసినట్టయితే అలా ఎన్ని వస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి ఆ రిపోర్ట్ కూడా చూద్దాం. టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తమ యొక్క ఒపీనియన్ పోల్ని తెలియజేసిన స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ ఇక్కడ లోక్సభ ఒపీనియన్ పోల్ టోటల్గా అంటే రీజన్గా ఇచ్చారు. ఆ రీజన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్
ఈ 4 భాగాలుగా ఇలా చేసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా మనం ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి నార్త్లో ఎన్డీఏకి ఎన్ని వచ్చాయి, అదేవిధంగా ఇండియా కూటమికి ఎన్ని వచ్చాయి, అదర్స్కి ఎన్ని సీట్లు వచ్చాయి, ఇలా చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ లోక్సభ ఒపీనియన్ పోల్కి సంబంధించి మనం నార్త్కి సంబంధించి చూద్దాం. ఫస్ట్ నార్త్లో మనం చూసుకున్నట్టయితే ఇండియా కూటమి 108 నుంచి 116 స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అని చెప్తున్నారు. 108 నుంచి 116. అదేవిధంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నార్త్లో 10 నుంచి 18 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. నిజంగా నార్త్లో చాలా హోల్డ్ ఉంటుంది బీజేపీకి, ఏదైతే బీజేపీ మిత్రపక్షాలు కూడా చాలా హోల్డ్ ఉంటుంది అనేది జస్ట్ ఈ ఫిగర్స్ ద్వారా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీకి సంబంధించి 108 నుంచి 116, అదేవిధంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇండియా కూటమికి 10 నుంచి 18 స్థానాలు మాత్రమే వస్తున్నాయి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అదర్స్ ఏమి రావు అన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంది పరిస్థితి అనేది మనం ఒకసారి చూస్తే ఈస్ట్కి సంబంధించి 120 నుంచి 130 స్థానాలు ఎన్డీఏ కూటమికి 120 నుంచి 130 స్థానాలు రాబోతున్నాయి అన్నట్టు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ చెప్తుంది. ఆఫ్టర్ దట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా కూటమికి 5 నుంచి 15. ఎందుకంటే నార్త్ అండ్ ఈస్ట్ చూసుకున్నట్టయితే ఎన్డీఏ చాలా బలంగా ఉంటుంది. మనం చూసుకుంటే ఎన్డీఏ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ దగ్గర 120 నుంచి 130 స్థానాలు వస్తే 5 నుంచి 10 స్థానాలు వస్తున్న పరిస్థితి మాత్రమే ఉంటుంది. ఈస్ట్కి సంబంధించి ఈస్ట్లో కూడా అదర్స్ పార్టీలు, మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో, అంటే ఇటు ఎన్డీఏ కూటమిలో గాను అటు ఇండియా కూటమిలో కానీ లేని పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి 16 నుంచి 26 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ చెప్తుంది. దానికి సంబంధించి అలాగే వెస్ట్కి సంబంధించి కూడా వెస్ట్లో ఎలా ఉంది పరిస్థితి అని కూడా మనం చూసుకున్నట్టయితే 118 నుంచి 128 టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా ఎక్కువ అన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ మూడిట్లోనూ భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ ఎవరైతే నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలనుకునే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వాటి మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండే అన్నట్టు చెప్పొచ్చు ఈ ఫిగర్స్ చూస్తే. అక్కడే వెస్ట్కి సంబంధించి మనం ఇండియా కూటమికి సంబంధించి చూస్తే 4 నుంచి 10 స్థానాలు మాత్రమే వస్తాయన్నట్టు చెప్తున్నారు. అదర్స్కి 2 స్థానాలు, 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ సౌత్, ఇక్కడంతా డిఫరెంట్గా ఉంటుంది సౌత్లో. ఎందుకంటే 3 నార్త్ ఈస్ట్ వెస్ట్ బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాడి మిత్రపక్షాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ సౌత్ చూసుకున్నట్టయితే సౌత్లో మాత్రం బీజేపీ 45 నుంచి 55 స్థానాలు మాత్రమే సౌత్లో సాధించగలుగుతుంది అని చెప్పి సర్వే చెప్తుంది. ఆఫ్టర్ దట్ ఇండియా కూటమికి మాత్రం 65 నుంచి 75 స్థానాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి అన్నట్లు చెప్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇండియాని 4 భాగాలుగా విభజించుకుంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎలా విభజించుకున్నట్టయితే ఇండియా కూటమికి మొత్తం కలిపి 401 నుంచి 425 స్థానాలు, హ్యూజ్ మార్క్ అనుకోవచ్చు. చాలా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తుంది. ఆఫ్టర్ దట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా కూటమికి 90 నుంచి 110, అదర్స్కి 24 నుంచి 38. ఒక్కసారి ఈ యొక్క లోక్సభ ఒపీనియన్ పోల్ మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 401 నుంచి 425 స్థానాలు, ఇండియా కూటమికి 90 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 24 నుంచి 38 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా చూస్తే ఎక్కడ కూడా ఎన్డీఏకి ఇండియా కూటమి ఎక్కడ పోటీ రాని పరిస్థితి, పోటీ ఇవ్వలేని పరిస్థితి. ఒక్క సౌత్లో మాత్రమే దగ్గరగా సౌత్కు చూసుకుంటే 45-55 వీళ్ళకుంటే 65-75 వాళ్ళకున్నాయి కాంగ్రెస్ పార్టీకి. అక్కడ మాత్రమే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాన్ని ఎన్డీఏ కూటమిని దాటి ముందుకెళ్తున్న పరిస్థితి. మిగతా మొత్తం చూసుకుంటే ఎన్డీఏ కూటమే దూసుకెళ్తుంది ఈ భారతదేశంలో అన్నట్టుగా ఈ యొక్క ఒపీనియన్ పోల్ చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇండియా, మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇందాక మనం సేమ్ చూసాము. వీళ్ళు ఎవరైతే
ప్రతిపక్షాలు ఉన్నట్టే ఎవరైతే ఉన్నారో ఒపీనియన్ పోల్ని, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒక ఒపీనియన్ పోల్ని కూడా వాళ్ళు ఇక్కడ చెప్పారు. జగన్ పని అయిపోయిందంటూ మళ్ళీ ఇంకో సర్వే చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోబోతున్నాడు అంటూ చాలా సర్వేలు చెప్తున్నాయి. ఎవరైతే ఐపాక్కి సంబంధించి అంతకుముందు ఎవరైతే ఆయనకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా రీసెంట్గా చెప్పాడు, జగన్ చాలా పెద్దగా ఓడిపోతున్నాడు, పెద్ద మార్కుతో ఓడిపోతున్నాడు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దాని తర్వాత చాలా సర్వేలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే టీడీపీ జనసేనకి 19 నుంచి 23, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 6 స్థానాలు వస్తాయి అన్నట్లు చెప్తున్నారు. టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ చేసిన ఒపీనియన్ పోల్కి సంబంధించిన రిజల్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 19 నుంచి 23 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వస్తాయి, 2 నుంచి 6 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అన్నట్టు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ చెప్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఇండియా మొత్తంలో 401 నుంచి 425 స్థానాలని ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అన్నట్టు మరోసారి ఎవరైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పి ఈ ఒపీనియన్ కూడా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అన్ని ఒపీనియన్ పోల్ కూడా చెప్తుంది. చూద్దాం, ఇంకా ఎలక్షన్స్కి 34 రోజులు ఉన్నాయి, ఇంకా చాలా సర్వేలు వస్తాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయి, అదేవిధంగా ఎవరు ఎక్కడ గెలబోతున్నారు అనేది మనం చూడొచ్చు.